అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తి రేపుతుంటాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ లో ఓ కామెంట్ చేశారు. అది అనుమానాలకు దారితీస్తుంది. అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. సంతోషమైన, బాధైన అభిమానులతో పంచుకుంటుంది. నెగటివిటీని లెక్క చేయదు. హద్దు మీరి ఎవరైనా కామెంట్స్ చేస్తే తిరిగి ఇచ్చి పడేస్తుంది. అనసూయతో పెట్టుకున్న కొందరు ఆకతాయిలు జైలు పాలు కూడా అయ్యారు. అనసూయలో ఉన్న మరో లక్షణం ముక్కుసూటితనం. నిర్భయంగా తన అభిప్రాయం బయటపెట్టేస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన అనసూయ తాను బీఆర్ఎస్ సపోర్టర్ అని చెప్పకనే చెప్పింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి భయపడకుండా తన అభిప్రాయం తెలియచేసింది. అనసూయ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఆమెకు పలుమార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయినా ఆమె తన నేచర్ మార్చుకోలేదు. ఒకరికి నచ్చినట్లు బతకడం నా వల్ల కాదని చెబుతుంది. విజయ్ దేవరకొండతో ఆమె యుద్ధమే చేసింది. విజయ్ దేవరకొండ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులిచ్చి తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించాడని అనసూయకు తెలిసిందట. విజయ్ దేవరకొండ ప్రమేయం లేకుండా ఇది జరగదని భావించిన అనసూయ ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్స్ వేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవలకు అనసూయ ఇటీవల ఫుల్ స్టాప్ పెట్టింది. తాజాగా అనసూయ ఓ పోస్ట్ పెట్టారు. మనం ఒకరిని దూరం పెట్టినప్పుడు వాళ్ళు ఇతరుల వద్ద మన గురించి చెడ్డగా చెబుతారు. వాళ్లను మాత్రం అమాయకులుగా నమ్మించే ప్రయత్నం చేస్తారు అని కామెంట్ చేశారు. అనసూయ పోస్ట్ చూస్తే ఆమె విభేదించిన వ్యక్తి ఎవరో తన గురించి తప్పుగా చెబుతున్నారు అనిపిస్తుంది. మరి అనసూయ దూరం పెట్టిన సదరు వ్యక్తి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అనసూయ నటిగా బిజీగా ఉంది. 2023లో అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. నెక్స్ట్ ఆమె పుష్ప 2లో కనిపించనుంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో అనసూయ నెగటివ్ రోల్ చేస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.